ప్రధాన ప్రశ్న. ఓకే, ముందుగా మీకు ప్యానెల్ మెంబర్స్ కి తెలంగాణ ప్రజలకి గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ కి ఇంతకు ముందు మా బిఆర్ఎస్ అన్ననే ఆన్సర్ చేసిండు. ఎందుకంటే అప్పుడు కవితక్క గారు ఒక ఎంపీ, నువ్వు ఎంపీగా నువ్వు కేవలం నిజామాబాద్ గురించి మాత్రమే, నీ పార్లమెంట్ స్థానం గురించి మాత్రమే చూసుకోవాలి, అంతకు మించి నువ్వు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు, మినిస్టర్ కాదు అని అన్నారు. నిజంగా కూడా ఆ రోజు కవితక్క గారు ఎదుర్కొన్నది అదే. వీళ్ళు అన్ని నిబంధనలు కవితక్క గారికి ఒక బౌండరీ గీసి పెట్టిండ్రు. ఢిల్లీకి కవితక్క గారిని కావాలని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఎంపీ చేసి ఢిల్లీలో కవితక్క గారిని బిజీ చేసిందే వీళ్ళు. ఇది కూడా ఒక కుట్రలో భాగమే. ఈ రోజు వాళ్ళ నోటి నుండే చెప్పిండ్రు ఓన్లీ నిజామాబాద్. ఆ రోజు అట్లనే చేసిండ్రు, ఓన్లీ నిజామాబాద్ వరకు మాత్రమే నువ్వు అక్కడి వరకు మాత్రమే చూసుకోవాలి, మిగతా ఏవి చూసుకోవద్దు అని మీరు చెప్పిన విధంగా అదే డబుల్ అండర్లైన్ చేద్దాం. నిజామాబాద్ వరకే జరిగిందని అక్కడ ఎమ్మెల్యేలు కూడా నా మీద కుట్ర చేశారు అని చెప్తున్నారు కదా, మరి అవైనప్పుడు బయట పెట్టాలి కదా. నిజామాబాద్ వరకే మీద బౌండరీస్ ఉంటే నిజామాబాద్ వాళ్ళు ఎమ్మెల్యేలు అందరూ కుట్ర చేయడం కారణంగానే అక్కగారు సెకండ్ టైం ఓడిపోయిండ్రని ఈ రోజు బిఆర్ఎస్ కార్యకర్తలకు కూడా ఆ విషయం తెలుసు. ఏం చేస్తున్నారు అనేది పాయింట్. ఆ రోజు కేసీఆర్ గారి కోసం అన్ని మౌనంగా భరించినామని ఇప్పటికీ చాలా సార్లు ప్రెస్ మీట్లలో చెప్తున్నారు అక్క. అదే ఆ రోజు కేసీఆర్ గారి అవసరం ఈ తెలంగాణకు ఉంది అని చెప్పేసి సైలెంట్ గా ఉన్నాం. సైలెంట్ గా ఉన్నందుకే కదా ఈ రోజు మమ్మల్ని పార్టీ నుండి సస్పెండ్ చేసి. ఈ రోజు కేసీఆర్ అవసరం తెలంగాణకు లేదంటారా? మీ ఉద్దేశం ఏంటి నాకు అర్థం కాలేదు. ఈ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవిలో లేరు కదా. ఈ రోజు కేసీఆర్ గారికే కదా అసలు ఇక్కడ ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందండి ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు కూడా ఆలోచించండి. కవితక్క గారు తనంతట తానుగా ఏదైనా స్టార్ట్ చేసిండ్రా? తాను యుఎస్ కి వెళ్ళినప్పుడు లెటర్ లీక్ చేయడంతో స్టార్ట్ అయింది. ఎవరైనా ఫస్ట్ జగదీష్ రెడ్డి గారు మాట్లాడితేనే కవితక్క గారు కౌంటర్ ఇచ్చిండ్రు, నిరంజన్ రెడ్డి గారు ఫస్ట్ మాట్లాడితేనే అక్క గారు కౌంటర్ ఇచ్చిండ్రు. ఇప్పుడు మేము జాగృతి జననం బాట పేరుతో మా భవిష్యత్ ఏంటి, ఈ రోజు 20 సంవత్సరాలు మా పార్టీ మాది అని మేము నమ్ముకొని ఈ బిఆర్ఎస్ పార్టీ అధికారం కోసం మేము బిఆర్ఎస్ పార్టీ కండువా వేసుకొని పనిచేసిన వాళ్ళని ఈ రోజు మమ్మల్ని సస్పెండ్ చేసి రోడ్డు మీద వేసిండ్రు. మరి మా భవిష్యత్ ఏంది, తెలంగాణ ప్రజలకు ఏం కావాలని మేము జాగృతి జనం బాట పేరు మీద వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఈ 10 సంవత్సరాలు ఏవైతే జరిగినాయో అన్యాయాలు నిరంజన్ రెడ్డి గారి గురించి కానివ్వండి, అక్కడ స్థానిక ఎమ్మెల్యేల వల్ల ఏదైనా ప్రజలు ఒకసారి తీర్పిచ్చారుగా. 10 సంవత్సరాలు చూసినటువంటి బీఆర్ఎస్ పార్టీని గద్దెదించి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చారు. ప్రజలు ఏదైనా జనం బాట కానివ్వండి, లేదంటే ఏదైనా ఒక పొలిటికల్ లీడర్, ఏదైనా ప్రజా సమస్యలు తెలుసుకునే వ్యక్తి కానివ్వండి, ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఇప్పుడు ప్రభుత్వం గురించి చెప్తారా? లేదంటే గత ప్రభుత్వం ఈ సమస్యలు జరిగిపోయి ఇప్పుడు ఆ ప్రభుత్వం గురించి సమస్యలు చెప్పినా సరే తీర్చడానికి లేదు, అది మార్చడానికి లేదు కదా. ఇప్పుడుంటే ప్రస్తుత గవర్నమెంట్ ఇది, మీరు క్వశ్చన్ చేయండి, మీరు పోరాటం చేయండి, మీరు ధర్నా చేయండి అన్నదిగా ఉంటుంది తప్ప. మేము పోరాటం చేస్తున్నాం, ప్రభుత్వం మీద కూడా పోరాటం చేస్తున్నాం. గ్రూప్ 1 విద్యార్థుల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడిండ్రు, నిరుద్యోగుల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వం మీద మాట్లాడిండ్రు, ఎక్కడికక్కడ ప్రభుత్వం మీద మాట్లాడే సందర్భం ఉన్నప్పుడు మాట్లాడిండ్రు. వనపర్తి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు బిఆర్ఎస్ కార్యకర్తలే కానివ్వండి, ఇంతకు ముందు ఉద్యమకారులే కానివ్వండి, అక్క దగ్గరకు వచ్చి వాళ్ళ గోడు చెప్పుకున్నారు, వాళ్ళ బాధ చెప్పుకున్నారు. 32 మంది బీసీల మీద ఆయన అక్రమంగా పెట్టిన కేసుల గురించి చెప్పుకున్నారు. అట్లాంటప్పుడు తెల్లవారి ప్రెస్ మీట్ లో ఖచ్చితంగా మాట్లాడతారు కదా. ఇంకొంచెం ఘాటుగా మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ముందు ఆయన కవితక్క గారి గురించి పుచ్చవంకాయ అని ఇష్టం వచ్చినట్టు ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడింది కాబట్టి కరెక్ట్ గా ఖచ్చితంగా స్పందిస్తారు. ఈ రోజు అన్ని అంటున్నారు, బిఆర్ఎస్ అంటున్నారు, కేసీఆర్ గారిని నాయకులందరూ కూడా బిఆర్ఎస్ అంటే కేసీఆర్ గారిని అన్నట్టే అంటున్నారు. మరి ఈ బిఆర్ఎస్ నాయకులకి ఈ ఎమ్మెల్యేలకి వీళ్ళకి అర్థం కావట్లేదా? కవితక్క గారిని అంటే ఆయన కన్న కూతురు, ఆయన కేసీఆర్ గారి కన్న కూతురునే కదా, మరి ఆయన కూతుర్ని అంటే కవితక్క కేసీఆర్ గారిని అన్నట్టే కదా. అదెందుకు ఆలోచిస్తలేరు? ఇష్టం వచ్చినట్టు ఆయన ఒక పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నాడు, వచ్చేసారు కదా. పార్టీలో ఉన్నప్పుడు ఇదే బిఆర్ఎస్ నాయకులు కూడా కవితక్క అని చెప్పి మాట్లాడారు కదా, కాదంటారా? ఇదే ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు గారిది విన్నారా మేడం? ఆయన మాట్లాడిన పదజాలం, ఆయన ఒక ఆడబిడ్డ గురించి యూజ్ చేసిన వర్డ్స్ అనేవి అవి కరెక్టా? మనం ఒప్పుకుంటామా? అవి ఎంతో మంది పార్టీలకు అతీతంగా కూడా స్పందించిండ్రు, పార్టీలకు అతీతంగా కూడా ఖండించిండ్రు. అలాంటి భాషన ఈ రోజు అలా మాట్లాడినప్పుడు కవితక్క గారు ఆ లెవెల్లో స్పందించరా? ఈ రోజు రాజకీయాలతో సంబంధం చేశారు కదా. కవిత ఏదైతే చెరువు ఉందో ఆ చెరువుకు సంబంధించి ఎందుకు హైడ్రా అక్కడికి వెళ్ళట్లేదు, దీని గురించి బయట పెట్టాలి కాంగ్రెస్ పార్టీ ఉంటే అని చెప్పేసి మాట్లాడారు కదా. దాని గురించి ఎందుకు ఇంత ఆర్గ్యుమెంట్ కానీ ఇంత అగ్రెసివ్ గా కానీ వెళ్ళట్లేదు?
ఈ రోజు మాధవరం కృష్ణారావు గారు అక్కడికి వెళ్ళినప్పుడు మాకు ఇప్పుడు మేము క్లియర్ అండి. ఒకటి, మేము జాగృతి జనం బాట పేరుతో కుక్కట్పల్లికి వెళ్ళినప్పుడు నెక్స్ట్ లంచ్ తర్వాత మా ప్రోగ్రామ్ ఆ వాడలోకి ఆ బస్తీలోకి వెళ్ళాల్సింది ఉంది. మేము లంచ్ చేసే లోపు ఆయన వెళ్ళి అక్కడ క్లీనింగ్ సెక్షన్ పెట్టిండు. అక్కగారు మాట్లాడింది అదే, ఈ 10 సంవత్సరాలు నువ్వు గనక వెళ్ళి చేసుంటే, ఈ 2 గంటల పని నువ్వు 10 సంవత్సరాల కిందట చేసుంటే ఆ చిన్న పిల్లలకి అట్లాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. కబ్జాల మీద నువ్వు కన్నేసే బదులు ఈ మురికి వాడల మీద దృష్టి పెట్టు అని అన్నారు. దానికి ఆయన రెచ్చిపోయి ఏదో అసలు రాజకీయాలకు సంబంధం లేని ఆమె భర్తను తీసుకొచ్చి దీంట్లోకి లాగి ఏదో చేద్దాము అదే అంటున్నారు. వాళ్ళు కూడా బీఆర్ఎస్ నాయకుల మీద టార్గెట్ చేస్తున్నారు ఎందుకు అని చెప్పి అడుగుతున్నారు. బీఆర్ఎస్ నాయకుల మీద కాదు, ఎక్కడికి వెళితే 10 సంవత్సరాల అధికారంలో ఉంది వాళ్ళే కదా. ఇన్ని రోజులు కవితక్క గారిని నిజామాబాద్ కే పరిమితం చేసిండ్రు. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతున్నారు. మళ్ళీ అదే ప్రశ్న, వాళ్ళు పరిమితం చేస్తే పరిమితం అవడానికి ఏంటి? మీరే అంటున్నారు కదా కేసీఆర్ కుమార్తె అని చెప్పి. స్టేట్ మొత్తం సమస్యల మీద ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాల్సిన రైట్ ఉంటుంది కదా, మాట్లాడేవారు కదా. ఏ విషయాన్ని వదిలేశారు? వాళ్ళంటే అన్న జరుగుతుందా? నిజామాబాద్ వరకే పరిమితం చేసిండ్రు, ఢిల్లీకి అంకితం చేసిండ్రు. ఆ ఢిల్లీకి అంకితం చేసినా కూడా ఉత్తమ పార్లమెంటరియన్ అవార్డు తెచ్చుకొని తను అక్కడ కూడా దూసుకుపోతుంది అని గ్రహించి సెకండ్ టైం ఓడగొట్టిండ్రు. ఈ గుంట నక్కలు ఎవరైతున్నారో, ఈ కుట్రదారులు ఎవరైతున్నారో వాళ్ళు సెకండ్ టైం ఓడిపోయి. కవిత చెప్తున్నటువంటి ఆ వెనకున్నటువంటి వాళ్ళు ఎవరో మీకు తెలుసా? పార్టీ మెంబర్స్ ఆల్రెడీ చాలా సార్లు పేర్లు చెప్పింది కదా మేడం. గుంటనక్కలు, కుట్రదారులు ఈ రోజు పార్టీ నుండి బయటికి పంపించడానికి కారణమైన వాళ్ళు ఇదే మెయిన్ గర్జ అంటున్నారు. పార్టీ నుంచి బయటకు వచ్చేసారు కాబట్టి కేవలం బీఆర్ఎస్ టార్గెట్ గా, బీఆర్ఎస్ ఎక్కడా సరే గెలవకుండా ఉండడానికి ఇదంతా చేస్తున్నారు అనేది. ఒక నిమిషం మమత గారు, మనోజ్ గారు మాట్లాడదాం. దానికంటే ముందు ప్రాంతీయ డిబేట్ లో